ఫోన్ దగ్గర నీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని? ఎట్లా జరిగింది? ముందు వాళ్ళు గేట్ వచ్చారని అనుకున్న వాళ్ళు చేసినారు. అంటే గేటు లోపలికి దోశారు, ముందు తర్వాత బయట దోశారు. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అప్పుడు? గేట్కి నాకు 5 feet 5 అడుగుల లోపల ఉన్నావు. మధ్యలో ఎందుకు అంత తక్కువ ఒత్తిడి వచ్చింది? అందరూ ఒకటే సరిపోవాలని అనుకున్న చూసుకుంటా. మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి? అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, టికెట్లు ఇస్తున్నారని? నీకేమైంది? నీకు ఎన్నిసార్లు వచ్చావు? 6సారి. మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే, కిందికి వచ్చాడువా? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు, ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఏంటి కారణం? ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి? ఈసారి టైమింగ్ చెప్పేసినారు, ముందు వచ్చేసినారు. ముందు ట్రైనింగ్ చెప్పారు, అప్పుడు చెప్పేవాళ్ళు కదా. టైమింగ్ అంటే ఆ టైంకి వచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు అప్పట్లో. పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దికి అందరూ వచ్చేసారు. 10 రోజు అనేటుంది. చూద్దాం. వెరీ గుడ్. సాయంత్రం ఇచ్చుకుంటే ఏం రాస్తున్నాం సార్? ఏ రాత్రికో ఇస్తే ఎవరు పడుతుంది అనేది కూడా అర్థం కాకపోతే. ఇంత ముందు ఎన్నిసార్లు వచ్చావు మనవు? రాలే సార్, ఈసారి ఫస్ట్ టైం వచ్చావమ్మా. పిల్లలు మీరేం చేస్తారమ్మా అక్కడ? ఏమ్మా? అవు సార్. పిల్లలు ఏం చేస్తారు? ఊరమ్మా? వైజాగ్ అండి. మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదేమ్మా తండ్రి, సారీ. మిమ్మల్ని చూస్తానంటే దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా అంచుల వరకు వెళ్ళి వచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయాడండి. నేను అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమైనా కావాలమ్మా? ఎట్లమ్మా? రిలేటివ్, సొంతం అండి. సొంతం అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ నిర్ణయం. మిమ్మల్ని ఇలా చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరున్నారమ్మా నీతో కూడా ఇక్కడ? హస్బెండ్ వచ్చారమ్మా? ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు. ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించారు సార్. అది జరగకూడదమ్మా, జరిగింది. అది నేను బాధపడుతున్నా. జరగకుండా ఉండాల్సింది. ఎన్నిసార్లు వచ్చావు మనం ఇక్కడ? నేను 15 years వచ్చాను సార్. హస్బెండ్ 20 years అయింది. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. 10 మంది తర్వాత మేమే లైన్లోనే. మీ 10 మంది వెళ్ళే లోగండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలాగ వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడేసినట్టు పడిపోయారు. అందరూ ఆ ముందున్న వాళ్ళు అందరూ అలా పడిపోయారు. కదమ్మా, పాత రోజులకి ఇప్పటికి నీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత? సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి 2 రోజులు కూర్చొని నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్. అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. అదేమ్మా, మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా. ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్లో పెడితే తీసుకుంటే? ఆన్లైన్ లో మేము 3 పిల్లలు మా పిల్లలతో చేయించాం కానీ హస్బెండ్ పక్కలకే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైపోయారు కాదమ్మా, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి, కొన్ని ఆఫ్లైన్లో పెట్టి, అక్కడనే పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి.
మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు కూర్చోబెట్టేవారండి, అవును. మిగతాదంతా నడుచుకుంటూ ఆ దేవుడిని ప్రదర్శన చేసినట్టుగా వెళ్ళిపోయేవారు. ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అప్పుడు లైన్ కట్టడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. టికెట్ బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకో కొండపైన. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివారు కూడా నా పిల్లలు. వాళ్ళ ధైర్యం కూడా ఏం కాదు. అంటే దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా, అంతా వచ్చాయి. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు? సార్ నేను వైకుంఠ ఏకాదశి దర్శనానికి రావడం ఫస్ట్ టైం వచ్చామమ్మా. అందరు చూస్తారు, నేను చూడలేదని మా వారు తీసుకొచ్చారు సార్. అది ఇలా జరిగింది. నరకం అనుభవించాను సార్. ఆ 15 అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం బ్రదర్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. జరిగింది తప్ప బాగుంది. పాత వాళ్ళు ఇది పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను.